హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇప్పుడు రేగి చెట్టు అండి. మా ఇంటి వద్ద ఉంది రేగి చెట్టు దాదాపు 8 సంవత్సరాలు. ఇది మంచి సైజు కాయలు కాసింది. చాలామంది మా బజారు వాళ్ళు, మా గ్రామం వాళ్ళు కూడా తిన్నారు. చాలా రుచిగా ఉంటుంది. ఇది విత్తనం మేము సేకరించాం. మంచి సైజుగా ఉంటుంది. ఈ రేగి చెట్టు 8 సంవత్సరాలు పెరిగిన తర్వాత చిన్న సలహా ఏంటంటే, దాని మంచం తయారు చేపిద్దామని చిన్న ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటుగా టేకు చెక్కలు కూడా కొని దీని మంచం కింద అనుకూలంగా ఉంటుందని చిన్న ప్రయత్నంలోనే మేము చేస్తున్నాం. అయితే వీడియో చూసే వాళ్ళ మిత్రులకు మేము చెప్పేది ఏంటంటే, ప్రకృతిలోని సహజంగా మనిషి గాలి, నీరు, ఎలుతురు లేదా భూమి, నేల, ఆకాశం అని అనేక ఉన్నాయి. వాటిలోని ఫస్ట్ మనం ముఖ్యంగా గమనించాలి ఏంటంటే, చెట్లు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. మనకి మానవ జీవితమే కాకుండా పక్షులు, అనేక జీవరాశులు, జీవులు అన్నీ బతకాలంటే ప్రకృతిలోని చెట్లు ఉంటేనే వాటితోని ఫలసాయం, వాటితోని గాలి, నీరు, ఎలుతురు, ప్రకృతి అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వారి జీవితంలో కొన్ని చెట్లు నాటితే వారి జీవించటం కాదు, వారితో పాటుగా రాబోయే తరాలకు కూడా మీరు ఈ మానవాళికి సహాయపడినటువంటిది. ఎవరో ఏ సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ చెట్లు అయితే నాటితే మంచిదని మా ఆలోచన. చెట్లు నాటండి, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడండి. అడవుల్ని ధ్వంసం చేయొద్దు, ఎటువంటి నిప్పులు కాల్చడం కానీ చేయొద్దు. మనం అధికారులు అందరూ, ప్రభుత్వాలు అందరూ చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు పర్యావరణాన్ని కాపాడండి, అడవులు రక్షించండి, మొక్కలు నాటండి అని. మనకి చుక్కారామయ్య పద్మశ్రీ వచ్చింది, మన ఖమ్మం వాసి. ఆయన కొన్ని సంవత్సరాలు చెట్లు నాటడం వల్ల రోడ్డు సైడు అవి ఆక్సిజన్ మనకి పంపిస్తూ ఉంటుంది చెట్లు. అందుకోసమే మానవాళ్ళలో మనం చెట్లు నాటి ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనతో పాటుగా పక్షులు, వివిధ జంతువులు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే ఈ రేగి చెట్టు, రేగి మంచం బాగుంటుందనే ఉద్దేశంతో గత 8 సంవత్సరాల నుంచి మేము పెంచిన తర్వాత రేగి చెక్కలో ఇవి కలిపి మంచం తయారు చేసుకోవాలనుకుంటున్నాం, అంటే కొద్దిగా తక్కువ ఖర్చుతో. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ చెక్కని చెక్కుతున్నారు. ఇది పాతకాలంలో ఇక్కడ ఈ విధంగా చెక్కి దీని 4 పలకలుగా చేసి దాని చెక్కలు కట్ చేసి దాని అనేక రకాలుగా దాని వడ్రంగి పనితనంతో డిజైన్ అవి తయారు చేసుకొని మనం వాడుకుంటాం. వివిధ పనిముట్లు గత కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి మనకి ఎక్కువగా చెట్లకు వచ్చిన కర్రతోని మనకి ఇంట్లో ఫర్నిచర్ తయారు చేసుకుంటూ ఉంటాం. దాంట్లో పాటుగా అనేకమైన వస్తువులు మనం ఇంట్లో భద్రపరచుకుంటాం. ఆనందంగా ఉండటానికి, జీవించడానికి, వాటిని డిజైన్ తయారు చేసుకోవడానికి బాగుంటుంది. అందుకోసమే ఎవరైనా కూడా చెట్లు నాటితే మనకి ఫలసాయమే కాదు, ఆక్సిజనే కాదు, అది ఉన్నంతకాలం, చెట్టు ఉన్నంతకాలం, శిథిలాస్తో అవకోకుండా ఉన్నంతకాలం చెట్టుని మనకి ఎప్పుడు సహాయం చేస్తే కానీ వాటిని ఎప్పుడు హాని చేయవు. అందుకోసమే మానవుడు ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడండి, ప్రకృతిలోని అన్నీ ఆస్వాదించండి, వాటిని హాని చేయకోకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా కూడా ఈ పర్యావరణంలోని మొక్కలు నాటండి. మీ పిల్లలు ఫంక్షన్లు కానీ, పుట్టినరోజులు కానీ మీరు ఒక మొక్క నాటి పెట్టుకుంటే కుటుంబంలో ఆ సంవత్సరానికి దాదాపు 4-5 మొక్కలు కుటుంబం పెంచుతూ ఉంటారు. దాంట్లో అనేక మొక్కలు పెరట్లో కానీ మన పొలంలో కానీ పెట్టి అందరికీ సహాయపడేటట్టుగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా కూడా పర్యావరణాన్ని కాపాడండి, ప్రకృతిలోని వచ్చిన అడవిని కాపాడి వాటిని ధ్వంసం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ మొక్క 8 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ ఫలసాయం ఇచ్చింది. చాలా ఆనందంగా ఉన్నారు, పిల్లలు తిన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా నేను తయారు చేసిన మంచం అండి.
నువ్వులైపు తెలుగు టీవీ చిన్న ప్రయత్నం చేస్తుంది. మొక్కలు నాటండి, చెట్లను పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.